ఓం శాంతి. ఈరోజు సాకార మురళి. ఈరోజు తేదీ 26/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి ఒక ప్రేమ తీసుకోవాలి అంటే ఆత్మ అభిమానిగా కూర్చోండి. బాబా నుండి మనము స్వర్గం అనే వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ ఒక ఖుషిలా ఉండండి. ప్రశ్న: సంగమ యుగంలో మీరు బ్రాహ్మణుల నుండి ఫరిష్తా అయ్యేదానికి ఏ ఒక్క గుప్తమైన శ్రమ చేస్తారు? జవాబు: మీరు బ్రాహ్మణులు పవిత్రంగా అయ్యేదానికి గుప్తమైన శ్రమ చేస్తుంటారు. మీరు బ్రహ్మ సంతానము. సంగమ యుగంలో సహోదర సహోదరి అనే చెడు దృష్టి కూడా పోదు కదా. స్త్రీ పురుషులు తోడుంటే కూడా పరస్పరము బీకి అని తెలుసుకుంటారు కదా. ఈ ఒక్క స్మృతి ఎప్పుడు పూర్తి పవిత్రంగా చేస్తుందో అప్పుడు మీరు ఫరిష్తా కాగలరు. ఔషధి. మధురాతి మధురమైన పిల్లలారా, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని ఇక్కడికి కూర్చున్నారా? ఈ ఒక్క రహస్యం పిల్లలకి తెలుసుకోవాలి. ఆత్మ అభిమానిగా కూర్చోవాలి. బాబా తోడు ప్రేమాన్ని ఉంచాలి. బాబా మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా నుండి మనము స్వర్గం అనే వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ ఒక స్మృతి మొత్తం రోజు బుద్ధిలో ఉండాలి. దీంట్లోనే శ్రమ ఉంది. గడి మర్చిపోతుంటాము. ఖుషి అనే పార డల్ అయిపోతుంది. బాబా హెచ్చరిస్తున్నారు, పిల్లలారా ఆత్మ అభిమానిగా కూర్చోండి. మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకోండి. ఇప్పుడు ఆత్మలు మరి పరమాత్మను ఒక జాతర జరుగుతూ ఉంది. ఈ జాతర వేరే. ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా కలియుగముఖ అంత్యము, సత్యుగముఖ ఆది, సంగమ యుగంలోనే జరుగుతుంది కదా. ఈరోజు పిల్లలకి టాపిక్ పైన చెప్పాలి. మీకు టాపిక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఉన్నతమైన భగవంతుడు మళ్ళా కింద వచ్చి బ్రహ్మ విష్ణు శంకరుడు, తండ్రి మరియు దేవతలు. మనుషులకి ఇది తెలియదు. శివుడు మరియు బ్రహ్మ విష్ణు శంకర్లకి పరస్పరము ఏ సంబంధం ఉంది? ఎవరికి కూడా వాళ్ళొక జీవన చరిత్ర తెలియదు. త్రిమూర్తి చిత్రము ప్రసిద్ధి చెందింది ఈ మూడు దేవతలు. 3 ధర్మాలు కూడా ఉంది. ధర్మము పెద్దది కదా, అది దైవీ ధర్మం. ఇదైతే సూక్ష్మ వతన వాసీలు వాళ్ళకిన పైన శుభాబా, ముఖ్యంగా బ్రహ్మ మరియు విష్ణు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు టాపిక్ ఇవ్వండి. బ్రహ్మాసు విష్ణు, విష్ణుసు బ్రహ్మ ఎలాగైతారు? ఎలాగా మీకే తెలుసు. మనం శూద్రులు ఇంకా బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి దేవతలు. అలాగే వీళ్ళు కూడా ముందు బ్రహ్మాని ఇంకా విష్ణు, విష్ణుని ఇంకా బ్రహ్మ. ఈ టాపిక్ చేయన మంచిగా చెప్పండి. కొందరు అంటారు, పరమాత్మ కృష్ణుని ఒక దేహంలో వస్తారు. సరే, కృష్ణుడు వచ్చినాడు, మళ్ళా బ్రహ్మ ఒక పాటు సమాప్తి అయిపోతుంది కదా. శ్రీకృష్ణుడు సత్యుగం ఒక ముందు ఫస్ట్ రాజకుమారుడు. అక్కడ పతితులు ఎలా వెళ్ళేకి సాధ్యము? వాళ్ళ ద్వారా వచ్చి పావనంగా చేసేకి బిల్కుల్ అతీతమైన మాట కదా. ఈ విషయాలు మహారథి పిల్లలకి అర్థమవుతుంది. బాకీ అందరు బుద్ధిలో కూడా కూర్చోదు. టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. బ్రహ్మాని ఇంకా విష్ణు, విష్ణుసో బ్రహ్మ ఎలాగైతారు? వాళ్ళొక జీవితం గురించి చెప్పండి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పరస్పరము కనెక్షన్ ఉంది. ఆరంభమే ఇలా చేయాలి. బ్రహ్మాసు విష్ణు ఒక సెకండ్లో. విష్ణు నుండి బ్రహ్మ అయ్యేదానికి 84 జన్మాలు తీసుకుంటారు. ఇది చాలా అర్థం చేసుకునే విషయం. ఇప్పుడు పిల్లలు బ్రాహ్మణ కులం కదా. ప్రజాపిత బ్రహ్మకి బ్రాహ్మణ కులలు ఎక్కడి ఇంకా వచ్చినారు? ప్రజాపిత బ్రహ్మకి కొత్త సృష్టి కావాలి కదా. కొత్త సృష్టిని సత్యం. అక్కడ ప్రజాపిత ఉండరు. కలియుగంలోనే ప్రజాపిత ఉండరు. ఇది సంగమం. ఇప్పుడు సంగమం పైన ఉన్నారు. శూద్రుల నుండి బ్రాహ్మణులు అవుతున్నారు. బాబాని బ్రహ్మాని దత్తు తీసుకున్నారు. శివబాబా వీళ్ళని ఎలా రచించినారు ఎవరికి తెలియదు కదా. త్రిమూర్తిల రచయిత శివబాబా చిత్రం లేదు. దీని ఇంకా ఎలా తెలుస్తుంది? ఉన్నతమైన వాళ్ళు భగవంతుడు అని. బాకీ అందరూ కూడా వాళ్ళొక రచన. మీరు
బ్రాహ్మణ సంప్రదాయం అంటే ప్రజాపిత కూడా అవసరం కదా. కలియుగంలా ఉండేదానికి సాధ్యం లేదు, సత్యుగంలా కూడా ఉండదు. గాయనం కూడా ఉంది, బ్రాహ్మణులు దేవి దేవతాయ నమః అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడున్నారు? ప్రజాపిత బ్రహ్మ ఎక్కడున్నారు? ఖచ్చితంగా సంగమ యుగము అని చెప్పచ్చు. ఇదైతే పురుషోత్తమ సంగమ యుగము. ఈ సంగమ యుగం గురించి శాస్త్రాల వర్ణన లేదు. మహాభారత యుద్ధం కూడా సంగమ యుగంలోనే జరిగింది. సత్యుగం కానీ కలియుగం కానీ కాదు. పాండవులు కౌరవులు ఇది సంగమ యుగం పైన. మీరు పాండవ సంగమ యుగీలు, వాళ్ళు కౌరవులు కలియుగీలు. భగవద్గీత కూడా భగవంతుని ఒక మహావాక్యము అనేది ఉంది. మీరు పాండవులు దైవీ సంప్రదాయం, మీరే ఆత్మిక గైడు, మీరు ఆత్మిక యాత్ర చేస్తున్నారు. బుద్ధిలా ఇవన్నీ కూడా ఉంచాలి. బాగా చెప్తారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకోండి. స్మృతి యాత్రలో ఉండండి. దైహిక యాత్ర తీర్థ స్థానాలు వెళ్ళి వాపస్సు వెళ్తారు. ఇదైతే అర్థకల్పం ఇంకా నడుస్తూ ఉంది. సంగమ యుగమ యాత్ర ఒకేసారి జరుగుతుంది. మీరు వచ్చి మృత్యులోకం ఇంకా వాపస్సు వెళ్ళరు. పవిత్రంగా అయ్యి మళ్ళా పవిత్ర ప్రపంచానికి వెళ్తారు. అందుకొరకు మీరు పవిత్రులుగా తయారవుతున్నారు కదా. మీకే తెలుసు, ఇప్పుడు మనం బ్రాహ్మణ సంప్రదాయం, మళ్ళా దైవీ సంప్రదాయం, విష్ణు సంప్రదాయం అవుతాం. సత్యుగంలా దేవి దేవతలే విష్ణు సంప్రదాయం. అక్కడ చతుర్భుజం ఒక ప్రతిమ ఉంటుంది. దాన్ని ఇంకా తెలుస్తుంది మనము విష్ణు సంప్రదాయం అని. ఇక్కడ ప్రతిమ రావణుది ఉంది, రావణ సంప్రదాయం కదా. ఈ ఒక టాపిక్ ఉంచినప్పుడు మనుషులకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనం దేవతలు అయ్యే దానికోసం రాజయోగం నేర్చుతున్నాం. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు, మళ్ళా శూద్రులు ఇంకా బ్రాహ్మణులు అవుతాం. దత్తు ఎవరు తీసుకున్నారు? బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు, మళ్ళా దేవతలు వీళ్ళే అవుతారు. రాజ్యం అయితే ఇక్కడ ఉండదు. రాజ్యం కోసమే విష్ణు ఒక రాజ్యం కదా, బ్రాహ్మణులది రాజ్యం ఉండదు. రాజ్యదానిలా రాజ్యం జరుగుతుంది, ఒకరు వెనుక ఇంకొకరు, మళ్ళా మూడో వాళ్ళు. ఇప్పుడు మీకు తెలుసు మనం బ్రాహ్మణ కుల భూషణులు, మళ్ళా దేవతలు అవుతున్నాం. బ్రాహ్మణుల నుండి విష్ణు కులం ఇంకా వస్తాం. క్షత్రియులు చంద్రవంశీయులు, మళ్ళా వైశ్య కులంలో, తర్వాత శూద్రకులు. ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా కావాలి. అర్థము ఎంత క్లియర్గా ఉంది కదా. చిత్రాన ఏమేమో చూపించేసినారు. మనం బ్రాహ్మణులే విష్ణుపురికి మాలికలైతాం. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే విషయమే లేదు. బాబా ఏమి స్పర్ధ ఇచ్చినారు, దానిపైన విచార సాగర మంథనం చేయాలి. ఇతరులకి ఎలా చెప్పేది? మనుషులకి వండర్ కావాలి. ఈ ఒక మాట చాలా మంచిగా ఉంది కదా. జ్ఞాన సాగరం తప్ప ఇంకా ఎవరూ చెప్పలేదు. విచార సాగర మంథనం చేయండి, మళ్ళా రాయండి. చదివితే మళ్ళీ ఆలోచన కూడా వస్తుంది కదా. ఈ అక్షరాలు దీన్ని అడిషన్ చేయాలి అని బాగా కూడా ముందు మురళి రాసేవాళ్ళు. మీరు చేతిలో తీసుకునేవాళ్ళు, మళ్ళీ వినేవాళ్ళు. ఇక్కడైతే ఇంట్లో బాబా తోడే ఉంటారు. ఇప్పుడైతే మీరు బయట వెళ్ళి వినిపించాలి. ఈ ఒక టాపిక్ చాలా వండర్ఫుల్గా ఉంది. బ్రహ్మాసో విష్ణు, ఇది ఎవరికి తెలియదు కదా. విష్ణు ఒక నాభిని ఇంకా బ్రహ్మాని చూపిస్తారు. ఎలాగా గాంధీ నాభిని ఇంకా నెహ్రూని చూపించినారో అలా. అయితే డైనాసిటీ ఇది కావాలి కదా. బ్రాహ్మణ కులంలో రాజ్యం ఉందో బ్రాహ్మణ సంప్రదాయం అవుతారు, మళ్ళా దేవీ సంప్రదాయం, తర్వాత చంద్రవంశీ రాజ్యధానిలా వెళ్తారు, మళ్ళా వైశ్యవంశీ రాజ్యధాని. ఇలాగా ప్రతి ఒక్క రాజ్యధాని నడుస్తూ ఉంటుంది. సత్యుగము నిర్వికారి ప్రపంచము, కలియుగము వికారి ప్రపంచం. ఈ రెండు అక్షరాలు కూడా ఎవరు బుద్ధిలో ఉండదు. లేదు అంటే బుద్ధిలో రావాలి. వినాశనము అవుతుంది. నిర్వికారిగా ఎలాగయ్యేది? మనుషులు నిర్వికారీలు వికారీల గురించి కూడా తెలుసుకోరు. మీకు తెలిసింది దేవతలే నిర్వికారిగా ఉంటారు. ఇలా ఎప్పుడైనా విన్నారా బ్రాహ్మణులు నిర్వికారి అని? కొత్త ప్రపంచంలో నిర్వికారి, పాత ప్రపంచంలో వికారి. అంటే ఖచ్చితంగా సంగమ యుగాన్ని చూపించాల్సి పడుతుంది. దీని గురించి ఎవరికి తెలియదు కదా.
పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తారు. 3 సంవత్సరాల తర్వాత 1 నెల వస్తుంది. 5 సంవత్సరాల 5000 సంవత్సరాల తర్వాత 1 సంగమ యుగం వస్తుంది. మనుషులు ఒక ఆత్మ పరమాత్మ యథార్థంగా తెలుసుకునే కారణము అంటుంటారు, ఇది విచిత్రమైన వృక్షము అని అంటుంటారు. మస్తక మధ్యంలో వెలిగే ఒక నక్షత్రం ఎలా చూపిస్తారు కదా. రామకృష్ణ పరమహంసను ఒక శరీరం. ఇంకా వివేకానంద అన్నాడు, గురువు ముందు కూర్చోనుండ్రి, గురు ధ్యానంలా చేస్తూ ఉండేవాడు. వాడు కూడా అనుభవమైంది. ఇప్పుడు బాబా అంటారు, నన్ను ఒకరిని స్మృతి చేయండి. ఇక్కడ ధ్యానం చేసే మాట లేదు, గురువుని స్మృతి చేసే మాట లేదు. గురువు ఒక స్మృతి ఉంది కదా. విశేషంగా కూర్చొని గుర్తు చేసుకుంటేనే గుర్తొస్తుందా? వాళ్ళొక గురువు పైన భావన ఉండేది. భగవంతుని చూస్తున్నారు, ఆత్మ బయటికి వచ్చి లీనమైంది అంట. వాళ్ళొక ఆత్మ ఎక్కడ పోయింది, ఏం చేసింది, ఏమి వర్ణన లేదు, అంతే ఖుషి జరిగింది. భగవంతుని ఒక సాక్షాత్కారం అయింది. భగవంతుడు ఎవరు అది తెలియదు కదా. బాబా చెప్తారు, మెట్ల చిత్రం పైన చెప్పండి, ఇది భక్తి మార్గం. మీకు తెలుసు, 1 భక్తి అనే ఒక నావ, 2వది జ్ఞానం. జ్ఞానం వేరే, భక్తి వేరే. బాబా అంటారు, మేము మీకు కల్పం వెనక జ్ఞానం ఇచ్చినాను, విశ్వానికి మాలికలుగా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడున్నారు? పిల్లల ఒక బుద్ధిలా మొత్తం జ్ఞానం ఉంది. ఎలాగా మరియు డైనాసిటీ వస్తుంది, ఎలాగ వృక్షం పెరుగుతూ ఉంటుంది, ఎలాగా గుల్దస్తా ఉంటుంది కదా. ఈ సృష్టి అనే వృక్షము గుల్దస్తా లాగుంది. మధ్యలో వేరే ధర్మాలు వస్తాయి, 3 ధర్మాలు వస్తుంది, అది కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ ఒక వృక్షము గుర్తుంది కదా, దీన్ని ఇంకా రెంబె కొమ్మలు బయటకు వస్తూ ఉంటుంది. అంతింలో వచ్చే వాళ్ళకి గౌరవం ఏముంటుంది? ఈ ఒక వృక్షాన్ని మరి మాంతో పూజించినారు, ఎందుకంటే దాని ఒక ఫౌండేషన్ లేదు కదా. బాకీ మొత్తం వృక్షం నిలుచుకోలేదు. దేవి దేవత ధర్మమే సమాప్తి అవుతుంది, బిల్కుల్ అంతా నిలుచుకోనుంది. అయితే కాండం అయితే లేదు, అది కుళ్ళుపోయింది కదా. భారతవాసీలకి వాళ్ళ ధర్మం గురించి తెలియదు, వేరే ధర్మాలని తెలుసుకుంటారు. వాళ్ళు చెప్తారు, మేము ధర్మాన్ని ఒప్పుకోము అని. ముఖ్యంగా 4 ధర్మాలు ఉంది, చిన్న చిన్నవి ఎన్నో ఉన్నాయి. వృక్షము కాలచక్రం గురించి మీకు తెలుసు. దేవి దేవత ధర్మము అనేదే మాయమైపోయింది. ఇప్పుడు బాబా దాన్ని స్థాపన చేస్తున్నారు. ఎన్నో ధర్మాలు ఒక వినాశనం చేస్తారు. కాలచక్రం ఒక చిత్రం పైన కూడా మీరు తీసుకుని వెళ్ళి చెప్పచ్చు, ఇది సత్యుగము, ఇది కలియుగం. కలియుగంలో ఎన్ని ధర్మాలు ఉంది? సత్యుగంలో ఒకే ధర్మం ఉంది. ఒక్క ధర్మం ఒక స్థాపన, ఎన్నో ధర్మాలు ఒక వినాశనము ఎలా జరుగుతుంది? భగవంతుడు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా చేపిస్తారు కదా. బాబా అంటారు, బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒక స్థాపన చేపిస్తాను, బ్రాహ్మణుల నుండి విష్ణుపురి దేవతలుగా చేస్తాను. సంగమ యుగంలో మీరు బ్రాహ్మణులు పవిత్రగా అయ్యేదానికి గుప్తమైన శ్రమ చేయాలి. మనము బ్రహ్మ ఒక సంతానము. సంగమ యుగంలో సహోదర సహోదరులు, చెడు దృష్టి సహోదర సహోదరిలా ఉండదు కదా. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా బీకే అంటారు. ఇది చాలా శ్రమ. స్త్రీ పురుషుల ఒక ఆకర్షణ ఉంటే వాళ్ళు చేయి పెట్టకుండా ఉండరు. ఇక్కడ సహోదరి సహోదరి ఎప్పుడు కూడా ముట్టలేరు. లేదు అంటే పాపాలు ఒక ఫీలింగ్ వస్తుంది. మనం బీకే ఇది మర్చిపోతాము అంటే మళ్ళీ అన్నీ సమాప్తి అయిపోయి. దీంట్లో చాలా గుప్తమైన శ్రమ. భలే యుగలుగా ఉండొచ్చు, ఎవరికి తెలుసు? స్వయమే అంటారు, మేము బీకే ఫరిష్తా అనేసి. చెయ్యి పెట్టకూడదు అంటే టచ్ చేయకూడదు. ఇలా ఉంటూ ఉంటూ సూక్ష్మవతన వాసి ఫరిష్తాగా అయిపోతారు. లేదు అంటే ఫరిష్తా కాలేరు. ఫరిష్తా కావాలి అంటే పవిత్రంగా ఉండాలి కదా. అటువంటి జోడి నంబర్ 1 వెళ్ళగలరు అంటారు కదా. దాదా ఇప్పుడు అనుభవం చేస్తున్నారు. అంతింలో వచ్చి సన్యాసత్వం తీసుకున్నారు. చాలా శ్రమ వాళ్ళకు ఉంటుంది, ఎవరు జోడీగా ఉంటారో వాళ్ళు.
మళ్ళా వాళ్ళకి జ్ఞానం యోగం కూడా అవసరం. ఎంతో మందిని తన సమానంగా చేసుకునే చాలా అయితే పెద్ద రాజులైతారు. ఒక్క బాబా విషయమే కాదు, ఒక్క మాట కూడా కాదు. బాబా అంటారు, శివ్ బాబాని స్తుతి చేయండి. వీళ్ళు ప్రజాపిత. ఎంతో మంది ఇలాగే ఉన్నారు అంటారు, మా ఒక పని శివ్ బాబాతో ఉంది, మేము బ్రహ్మాని ఎందుకు స్మృతి చేయాలి, వాళ్ళకి ఎందుకు పత్రం రాయాలి, అలా కూడా ఉన్నారు. మీరు గుర్తు చేసుకోవాలి శివ్ బాబాని. అయితే బాబా ఎప్పుడు ఫోటో ఇయ్యరు కదా, వీళ్ళ శివ్ బాబా వస్తారు, వీళ్ళు కూడా దేహదారి. ఇప్పుడు మీరు పిల్లలు బాబాని ఇంకా వారసత్వాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు ఈశ్వరునికి అంటారు, మాకేం దొరికింది, ఎంత లాస్ అయింది అని భారతవాసీలు అంటుంటారు. ఏకదం భారతవాసీలు ఇప్పుడు లాస్లో ఉన్నారు కదా, అంటే కిందికి దిగిజారినారు. ప్రజలతో అన్ని వేడుతూ ఉంటారు, అంటే భిక్ష వేడుతుంటారు. 10-20 సంవత్సరాలు లోన్ తీసుకుంటారు, మళ్ళా ఇచ్చే మాటే లేదు కదా. ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరు సమాప్తి అయింది, అంటే ఆటే సమాప్తి అయింది. ఎన్నో పరిస్థితులు తలపైనుంది, లాస్ అవుతుంది, అనారోగ్యాలు ఎన్నో వస్తాయి. కొందరు అయితే ధనవంతుల దగ్గర అన్నీ పెడతారు, మళ్ళా లాస్ అయిపోతుంది. బీదవాళ్ళు ఎంత దుఃఖంలా ఉన్నారు, అడుగు అడుగు దుఃఖమే దుఃఖం. అచానక్ కూర్చొని ఉన్నట్లే చనిపోతారు. అందుకే దీన్ని మృత్యులోకం అంటారు. అమర లోకంలో మీరు వెళ్తున్నారు కదా, అమరపురిలా రాజకుమారులుగా అవుతారు. అమరనాథుడు మీ పార్వతి అనే పిల్లలకి సత్యమైన అమర కథ వినిపిస్తున్నారు. మీకే తెలుసు అమర బాబా అని. మనము వాళ్ళ నుండి అమర కథ వింటున్నాం. ఇప్పుడు మనము అమర లోకానికి వెళ్ళాలి. ఈ సమయం మీరు సంగమ యుగంలోనే ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. ముందు విచార సాగర మంతనం చేసి బ్రహ్మాసు విష్ణు ఎలాగైతాం ఈ టాపిక్ పైన వినిపించండి. బుద్ధిలో జ్ఞాన మంతనము బిజీగా పెట్టుకోవాలి. రెండోది, రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునే కొరకు జ్ఞానము యోగం తోడు తోడు పరస్పరము సమానంగా చేసుకుని సేవ చేయండి. మీ ఒక దృష్టి చాలా శుద్ధంగా చేసుకోవాలి. వరదానం, సర్వ సంబంధాల ఒక అనుభవాన్ని ఒక్క బాబాతో చేసేవాళ్ళు స్థిరంగా మరియు విఘ్న వినాశక భవ. ఏ పిల్లలు సర్వ సంబంధాలు ఒక్క బాబాతో పెట్టుకుంటారు, వాళ్ళు అన్ని సంబంధాలు నిమిత్త మాత్రంగా అనుభవం చేస్తారు. వాళ్ళు ఎల్లప్పుడూ ఖుషీలా నృత్యం చేస్తుంటారు. ఎప్పుడు కూడా అలసిపోరు, స్థిరంగా ఉంటారు. బాబా మరి సేవ ఇదే ఒక ఆసక్తిలా ఉంటారు. విఘ్నాలు ఒక కారణము ఆగిపోతారు. సదా విఘ్న వినాశంగా వాళ్ళు ఉండగలరు. సర్వ సంబంధాల ఒక అనుభవము బాబాతో ఉండే కారణము డబల్ లైట్గా ఉంటారు. ఎటువంటి భారము వాళ్ళకి ఉండదు. అన్ని కంప్లైంట్స్ సమాప్తి అయిపోతుంది. కంప్లీట్ ఒక స్థితి అనుభవం అవుతుంది. సహజ యోగి అవుతారు. స్లోగను, సంకల్పాల కూడా ఇతరులు ఒక దేహదారి వైపు ఆకర్షితులయ్యేది అంటే అసత్యంగా అయ్యేది. అవ్యక్త ఇషారా, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖిగా కాదు. ఎలాగా అంతరిక్ష యాత్రలో వెళ్ళేవాళ్ళు ఉన్నతంగా ఉండే కారణము మొత్తం ప్రపంచంలో ఎటువంటి చిత్రాన్ని తీయాలనో వాళ్ళు తీస్తారు. అలాగే సైలెన్స్ ఒక శక్తిని ఇంకా అంతర్ముఖి అనే ఒక యంత్రం ద్వారా మనస శక్తి ద్వారా ఏదే ఒక ఆత్మ చరిత్రాన్ని తయారు చేయాలి. శ్రేష్ఠ ఆత్మగా అయ్యే ప్రేరణ ఇయ్యాలి అంటే ప్రేరణ ఇయ్యచ్చు. ఓం శాంతి.